హెబ్రీయులు 11వ అధ్యాయం 36, 37లో ఒక మాట ఉంటుంది, చదువుదాం. దయచేసి ఎవరెవరైతే ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఉన్నారో వీక్షించండి ఈరోజు. దిస్ ఇస్ ద వెరీ పవర్ఫుల్ మెసేజ్ గివెన్ బై గాడ్ టుడే. Hebrew chapter 11 verses 36 and 37. మరికొందరు తిరస్కారములకును కొరడా దెబ్బలకును మరి బంధకములను ఖైదీను అనుభవించిరే. ఏంటండి? మరికొందరు తిరస్కారమును కొరడా దెబ్బలను బంధకములను ఖైదులుగా అనుభవించారంట. పాత నిబంధనలో యోసేపు ఖైదీగా అనుభవించాడు, దానియేలు ఖైదీగా అనుభవించాడు, ఇర్మియా ఖైదీగా అనుభవించాడు. ఎవరండి వీళ్ళందరూ? తిరస్కరించబడిన ప్రవక్తలు, ప్రజల చేత తిరస్కరించబడిన వారు, సమాజం నుంచి తిరస్కరించబడిన వారు, కుటుంబం నుంచి తిరస్కరించబడిన వారు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? పౌలు గారు కూడా ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు పౌలు గారు కూడా? జైల్లో. పేతురు గారు ఎక్కడున్నారు? జైల్లో. యోహాను గారు ఎక్కడున్నారు? పద్మాసులో దీవిలో బందీగా ఉన్నాడు. మరికొందరు తిరస్కారమును కొరడా దెబ్బలను చూసారా? ఇవాళ రేపు మనల్ని కొడితే కేసు, పోలీస్ స్టేషన్ ఉంటేనే భయపడుతున్నారు. ఆ రోజంట సువార్త ప్రకటించిన వారిని, యేసయ్య దేవుని గురించి ప్రకటించిన వారిని, దేవుని పరిచారకులు చేసిన వారిని ఏంటంట? తిరస్కారమే కాదంట, కొరడా దెబ్బలు, మరి బంధకములను, ఖైదీను అనుభవించిరంట. ఈరోజు మనకు అటువంటివి ఉన్నాయా? ఉన్నప్పటికీ కూడా దేవుడు తప్పించడానికి కూడా ఉన్నాడు. ఈరోజు నువ్వు వివాహం కొరకు తిరస్కరించబడ్డావేమో, ఓపిక ఉంచు. మరి వ్యాపారంలో తిరస్కరించబడ్డావేమో, నీ కంపెనీ నుంచి తిరస్కరించబడ్డావేమో, ఎలివేట్ చేయబడ్డావేమో. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒకరోజు ఆ కంపెనీకి నువ్వు మూలరాయి కాబోతున్నా. ఒకరోజు ఆ కుటుంబానికి నువ్వే నీవే మరి వాళ్ళందరినీ పోషించేవాడిగా. యోసేపు తిరస్కరించబడ్డాడు. వాళ్ళ అన్నదమ్ములు వచ్చినప్పుడు వాళ్ళందరినీ తిరస్కరించాడా? తిరస్కరించలేదు. ముందు యోసేపు ఆశీర్వదించబడ్డాడు, ప్రధానమంత్రి అయ్యాడు, సమృద్ధిగా ఉన్నాడు. అన్నీ కూడా పొంగి పొర్లే, బంగారములతోనూ, వెండితోనూ, వజ్రములతోనూ, వైద్యురములతోనూ, ఆహారముతోనూ మన దేవుడు సమృద్ధిగా దీవించాడు యోసేపుని. వాళ్ళ అన్నదమ్ములు వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా? తండ్రి గారు బ్రతికి ఉన్నారా అన్నలారా అని అడిగాడని. వాళ్ళందరినీ కౌగిలించుకొని ఎక్కడ ఏడ్చాడు తెలుసా? వెక్కి ఏడిస్తే అక్కడ ఫరో మరి ఉన్నవారు అందరూ చూశారంట. ఫరో సంరక్షకులు అందరూ చూశారు. వాళ్ళ అన్నలు తిరస్కరిస్తే యోసేపు తిరస్కరించాడా? తిరస్కరించలేదు. ఇంకా ఏం చేశాడు? ఆశీర్వదించడమే కాదు, సమృద్ధిగా అనేకమైన బంగారము, ధాన్యం అన్నీ ఇచ్చి పంపించి ఏం చేశాడు తెలుసా? కొంతకాలం తర్వాత మరలా తీసుకొచ్చి గోషేను పట్టణంలో శ్రేష్టమైన పొలములు, శ్రేష్టమైన ఇల్లు, శ్రేష్టమైనవిగా ఉన్న దాంట్లోనే తీసుకొచ్చి పెట్టేశాడంట అందరినీ. తిరస్కారము గురి అయిన వాడు వన్ డే యు విల్ బికమ్ ఫైనాన్షియల్ పర్సన్. తిరస్కరించబడినాడు ఒక దేశానికి ప్రధాని అవుతాడు. తిరస్కరించబడిన వాడు సహాయం చేస్తాడంట. ఏమన్నాడు తెలుసా? మరికొందరు తిరస్కారములకు కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదీలే అనుభవించిరి. 37 రాళ్లతో కొట్టబడిరి. ఏంటండి? రాళ్లతో కొట్టబడ్డారంట. రంపములతో కూడా కొయ్యబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గములతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మలను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు. చూసారా? ఎన్నో హింసలు పొందారు. అయినా కూడా వాళ్ళందరినీ ఎవరిని పట్టుకున్నారో తెలుసా? సజీవమైన దేవుడినే, సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన సృష్టికర్తను పట్టుకున్నారంట వాళ్ళందరూ. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులు 12వ అధ్యాయం 3వ వచనం. Hebrew chapter 12 verses 3. Hebrew chapter 12 verses 3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు.
పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చూడండి, దిస్ ఇస్ ద వెరీ పవర్ఫుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ. 12:3. నా జీవిత కాలంలో నేను ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఇది చాలా జ్ఞాపకం చేసుకున్నానండి. ఏంటంట, మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసక్కకుండునట్లు. తిరస్కరించబడిన వాడికి ఏముంటుంది? అలసట ఉంటుంది కదా. when there is rejection there is painted. తిరస్కరించబడిన వాడు అలసట పడతాడంట. ప్రాణములు విసిగిపోయి ఉన్నాయి. నాకు తిరస్కారానికి గురి అయినయ్యానయ్యా. కొంతమంది సూసైడ్ అనుకుంటారు, కొంతమంది చావాలనుకుంటారు. ఒకడు ఇవాళ అంటున్నాడు నాకు ఫోన్ చేసి, ఏమన్నాడో తెలుసా, నాకు ఇంజక్షన్ ఇచ్చి అందరూ మీటింగ్ పెట్టి నాకు ఇచ్చి చంపేయండి అంటున్నాడు. ఐ రిసీవ్డ్ దిస్ మార్నింగ్ వన్ కాల్. బంధకాలు, తాగుడు, ధూమపానాలు ఉన్నాయి. బయటికి రా, దేవుని నమ్ముకో. నువ్వు మనుషుల్ని ఎందుకు నమ్ముతున్నావు? ఈజ్ వాచింగ్ ఇన్ లైవ్ రైట్ నా. ఐ నో దట్. హీస్ టెల్లింగ్ మీ, ఐ వాంట్ టు డై పాస్టర్ టుడే. నువ్వు నీ బంధకాలు వదలు, నీ వ్యసనాలను వదలు, కానీ దేవుని వైపు చూడు. ఎవరి వైపు చూస్తావు? దేవుని వైపు చూడు బిడ్డ, దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకంతా అయిపోయింది నువ్వు అనుకుంటే ఎట్లా? మీకు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకుండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసుకున్న తిరస్కారం అంతయు. నీ జీవితంలో నీ ప్రాణాలు అలసట పడకుండా చూసుకో. విసుకుద్దంట. పాపాత్మలు, ఈ లోకంలో ఉన్నవారు పాపాత్మలు, ద్వేషం కలిగిన వారు, నిందలు కలిగిన వారు, మరి భావోద్రేకములకు లోనైన వారు, ద్వేష భావాలు, క్రూరత్వం కలిగిన వారు ఏం చేస్తారంట? వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని. ఏం కావాలంట? పేషెన్స్. ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. when the rejection person, be patient and think about Jesus, think about God. చాలా మంది ఏంటో తెలుసా, తిరస్కారానికి గురి అయిపోయాము, ఇంకంతా అయిపోయింది, అంత అయిపోయింది, అంత అయిపోయింది, అంత అయిపోయింది. నో, a rejection person, be hope and patience. Think about God. My God, you are the only one God. From all my rejections you will be delivered and you will heal me. You trust in God, definitely he will be redemption. ఆయన విమోచించువాడు అంట. ఆయన నిన్ను విమోచించువాడు. లమహస్తకే లరేయల లమహసకి షలీహతు కుమారేని అరిలా రేటకుర. చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు తెలుసా, నిర్లక్ష్యంగా. చాలా మంది వ్యాపారం చేసేవాడిని చూడండి, వాళ్ళు ఏమంటారో తెలుసా, పాస్టర్ గారు మేము చాలాసార్లు రిజెక్ట్ చేయబడ్డాం, వదిలివేయబడ్డాం, నిందించబడ్డాం, డబ్బులు లేని పరిస్థితుల్లో, కరువు, దరిద్రం, అప్పుల్లోకి వెళ్ళిపోయాం. కానీ ఎక్కడైనా చిన్న అవకాశం వచ్చినా వాళ్ళు వదిలిపెట్టరు. వాళ్ళు. దే నెవర్ లీవ్. ఎక్కడ పడిపోయామో నా సజీవమైన దేవుడు అక్కడ లేపుతాడని నీవు ఓర్పు, సహనాన్ని కలిగి ఉంటే దేవుడు ఈ లోకములో అందరి ముందు నిన్ను ఈరోజు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. when the time comes he will rise you. మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసకయో ఉండునట్లును పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడే. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వందల రోజులు ఈ అధ్యాయం వచ్చిన చదివి నేను ఏడ్చానండి. ప్రభా, నన్ను అందరూ వదిలేశారయ్యా. వాక్యాన్ని పట్టుకుంటూ ఇంకా తిరస్కరిస్తున్నారు, నిందిస్తున్నారు. పని బాట లేకుండా తిరుగుతున్నాడు, బైబిల్ పట్టుకొని పని బాట లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. ఉపవాసాలంట, ప్రార్థనలంట. చాలా మంది రిజెక్ట్ చేశారు. దేవుడు ఒకటే మాట అన్నాడు, రాబోయే దినాలలో అందరి ముందు నేను నిలబెడతాను బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు, ఓర్పు సహనము కలుగు.
ఒక సమయం వస్తుంది, ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో దేవుడు లేపాడు. ఈరోజు ప్రపంచం యావత్తు ముందు దేవుడు నిలబెట్టాడండి. హల్లెలూయా. హీస్ ఎ గ్రేట్ గాడ్. హీస్ ఎ గ్రేట్ గాడ్. చదువుదాం హీబ్రూలు 10వ అధ్యాయం 29వ వచనం. హీబ్రూ చాప్టర్ 10 వర్సెస్ 29. ఇట్లుండగా దేవుని కుమారి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని. కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించబడిన వాడు ఎంత ఎక్కువగా దండనకు పాత్రుగా ఎంచబడునో మీకు తెలుసా? ఆత్మను తిరస్కరిస్తే ఇట్స్ వెరీ డేంజరస్. ఎంత అపవిత్రమైన. కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించబడిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడి మీకు తోచునా? దేవుడు నాకు బోధించింది ఏంటో తెలుసా? ఎవ్వరు వదిలినా, అందుకని దావీదు అంటాడు, అయ్యా నేను తిరస్కరించబడ్డా నాకు తెలుసు, నాలో నుంచి నీ ఆత్మను తీసివేయక, నాలో నుంచి నీ ఆత్మను తీసుకుని వెళ్ళకయ్యా. ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ ఆత్మను నాలో ఉంచు నాయనా. నీ ఆత్మ నన్ను ఆదరిస్తుంది. నీ ఆత్మ నాకు అయ్యా ఇదిగో మరి నిరీక్షణ కలగజేయగలిగినది. నీ ఆత్మ నన్ను మాత్రమే ఓదార్చగలదు, సహించగలదు అన్నిటినీ. నీ ఆత్మను తిరస్కరిస్తే కృప కంటే ఎక్కువగా, నీకు కృప ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మను తిరస్కరిస్తే ఎంత పనిష్మెంటో తెలుసా? అందుకనే నువ్వు ఎంత ఎక్కువగా తిరస్కరించబడ్డావో ఎవరి దగ్గరికి రావాలా? యేసయ్య దగ్గరికి రావాలంట. చదువుదాం యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులను ఆయనను అంగీకరించలేదు. ఏంటంట? యేసయ్యని హిస్ ఓన్ పీపుల్ ఇస్ రిజెక్టెడ్. హీ కేమ్ అన్ టు హిస్ వర్డ్ అండ్ హిస్ ఓన్ రిసీవ్డ్ హిమ్ నాట్. తన స్వకీయులే, సొంతవారే, తన సమాజంలో ఉన్నవారే ఆయన తిరస్కరించాడంట. ఇవాళ రేపు నిన్ను రిసీవ్ చేసుకుంటారో లేదో ఒకటి మాత్రం చెప్తానండి. నిన్ను స్వీకరిస్తే ఏం చేయాలంట? ఆ ఇంటికి సమాధానం అని ప్రకటించు. దోస్ హు రిసీవ్ రిలీజ్ ద పీస్. దోస్ హు నాట్ టు రిసీవ్ ఏం చేయాలా? నీ చెప్పులు ధూళిని ఆడ కొట్టి వెళ్ళిపో. వై యువర్ బాదరింగ్? యెషయా గ్రంథం 53వ వచనం. ఐజాయా చాప్టర్ 53 వర్సెస్ 3. దిస్ ఇస్ ద వెరీ పవర్ఫుల్. ఐజాయా చాప్టర్ 53 వర్సెస్ 3. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను ఏందని? అతడు తృణీకరింపబడిన వాడయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును. ఏంటంటే మనుషుల చేత, తృణీకరమే కాదు, మనుషుల చేత కూడా విసర్జించబడిన వాడును, వ్యసనకాంత్రుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుమి. ఇందాక మొదటి పేతురులో ఏం చెప్పాను? నీవు తృణీకరించబడిన వాడైతే ఆయన మనల్ని ఎక్కువగా ఏంటన్నా ఏర్పరచబడిన వాడు అంటున్నాడు. ఇక్కడ మనం ఏమంటున్నాం? ఇది యేసు ప్రభు గురించి చెప్తున్న మాట. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిగా అనుభవించువాడుగాను మనుషులు చూడనెల్లగాను ఉండెను. ఏమండి, ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావేమో, విసర్జించబడుతున్నావేమో, మనుషులు నిన్ను చూడరు. డబ్బుంటే చూస్తారు, డబ్బు లేకపోతే
చూడరు. జాబు ఉంటే పలకరిస్తారు, జాబు లేకపోతే దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు ఎంత తృణీకరించబడుతున్నావో, యోసేపు జైల్లో ఉంటే డబ్బేమైనా ఉందా? బంధువులే ఉన్నారా? స్నేహితులే ఉన్నారా? సమృద్ధి ఉందా? ఏమీ లేదు. సంఖ్యలు కటికి చీకటి జైల్లో 18 సంవత్సరాలు ఉన్నాడు యోసేపు. కానీ మనుష్యులు నన్ను ఎందుకు ఇలా హేళన చేస్తున్నారు? మనుష్యులు నన్ను ఎందుకు ఇలా కించపరుస్తున్నారు? ఎందుకు నేను మనుషుల చేత తృణీకరింపబడిన వాడిగా ఉన్నాను? మనుషులు నన్ను ఎందుకు ఇంత విసర్జిస్తున్నారు? ఈరోజు నేనైతే సేవలో పిలువబడ్డప్పుడు కొన్ని రాత్రులు ఏడ్చానండి. కనీసం కొన్ని సంవత్సరాలు తినటానికి శ్రేష్టమైన ఫుడ్ లేదు. కొన్ని సంవత్సరాలు సరి అయిన చెప్పులు కానీ బట్టలు కానీ ఏది కూడా లేదండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. ఇది ఐ నో. 10 years డబ్బులు లేకపోతే 100 kilometers నడిచిపోయేవాడిని. రాత్రి మహోళ్ళు ఆ నీళ్లు తాగుతూ, ఆ రాత్రి మహోళ్ళు దొరికింది తింటూ 10 years ఐ వాజ్ ఇన్ ద డిప్రెషన్. కానీ ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా నా యేసయ్యను మాత్రం వదిలిపెట్టలేదండి. నేను ఎంతో ఎంతో దేవుని దగ్గర మొరపెట్టాను తెలుసా. నో వన్ హస్ సీన్ ఆల్ మై సిచ్యువేషన్, circumstances. Only my God knows how much I rejected, how much the people left, my own people left many years. అతడు నన్ను తృణీకరించేవాడును, ఆయను మనుషులు విసర్జించేవాడును, వ్యసనాకాంతుడిగాను, వ్యాధిని సంభవించిన వాడుగాను. కొన్ని సంవత్సరాలు నేను వ్యాధిలోను రోగి అయి ఉన్నాను. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే కనీసం వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా ఉండేది కాదు. కానీ మనుషులు నన్ను చూడలేకపోయారు. కనీసం ఒకసారి తినటానికి ఏదైనా దొరికితే చాలని వేచేవాని రాత్రింబవళ్ళు. మనుషులు చూడలేని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎంచలేకపోతున్నాం. చాలా మంది అరే ఈడు తృణీకరించబడ్డాడు, ఈడు మనుషుల చేత వెలవేయబడ్డాడు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఆ వ్యక్తిని మనము ఎంచలేమంట, ఆ వ్యక్తిని చూడలేం. అరే వాడిని దగ్గరగా తీస్తే, వాడికి మనం సాయం చేస్తే వారు మన మీద పడతారు, మనల్ని చంపేస్తారేమో. చాలా మంది బాధలో దుఃఖంలో ఉండిపోతారండి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇక్కడ ఉన్న వారికి ఒకటే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు. ఒక మత గురువు నన్ను దగ్గర తీశాడండి. వన్ ప్రీస్ట్ టేకెన్ మీ టు క్లోజ్. ఈరోజు ఆయన ఇచ్చిన అవకాశం నేను వాడుకున్నాను. ఈరోజు వన్ ప్రీస్ట్ హస్ బ్లెస్డ్ మీ. ఈజ్ ఆర్సమ్ ప్రీస్ట్. హిస్ నేమ్ కాల్ ఫాదర్ అరుల్ రాజ్. ఆయన చనిపోయాడు. ఫాదర్ విజయ్ కుమార్ గారు ఇద్దరు చనిపోయారు. They raised me ministry. They raised me both up. But Arul Raj always he prayed. I don't know where he's today. I know he did. He's in heaven. I know that. That father always, whatever you want, I know. You are rejected. You people are left. You have nothing to eat, anything. ఆయన ప్రేమించి ఆదరించి ఆయన నన్ను కష్టాల్లో నన్ను హత్తుకున్నాడండి. యేసయ్య ప్రేమకి ఇంకా నన్ను దగ్గరగా చేశాడు, ఇంకా దగ్గరగా చేశాడు, ఇంకా దగ్గరగా చేశాడు, ఇంకా దగ్గరగా చేశాడు యేసయ్యకి. ఎక్కడికి వెళితే అక్కడ సువార్తకు వెళ్ళే వాళ్ళు ఇద్దరం. ఎక్కడికి వెళ్తే అక్కడ రాత్రి మౌలు సువార్త చేశామండి. ఆయన అంటాడు ఒక మాట, ఇన్ని గంటలను స్టేజ్ మీద నిలబడి ఎలా చెప్పగలుగుతున్నావు? దేవుని శక్తి, దేవుని ఆత్మ వలనేనండి. ఇది అసాధ్యం నాకు. దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన దీవెన. తిరస్కరింపబడిన వాడు కదా, పొంగి పొర్లుతుంది దేవుని వాక్యం. తిరస్కరించబడిన వాడిలోనే అభిషేకం ఎక్కువైతుంది. తిరస్కరించబడిన వాడిలోనే వాక్యం ఎక్కువ కావాలి. తిరస్కరించబడిన వాడిలోనే ప్రేమ ఎక్కువ ఉండాలి. తిరస్కరించబడిన వాడిలోనే దయా, శాంతి, సమాధానం, దీర్ఘశాంతము వర్ధిల్లుతుందంట. నేను తిరస్కరించబడినప్పుడు యేసయ్యను అతుక్కున్నానండి. తండ్రిని అతుక్కోలేదు, తల్లిని అతుక్కోలేదు, ఈడిని వాడిని అతుక్కోలేదండి.
నా సృష్టికర్త అయిన యెహోవా నజరైనకు యేసుని మాత్రమే అతుక్కున్నా. ఆయన మాత్రమే అతుక్కున్నానని, వేరే వాళ్ళు ఎవరిని అతుక్కోలేదు. నా జీవితం అంతా ఏడ్చి 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 దేవుని దగ్గర నా పోరాటం చేశాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు విసర్జించబడి ఉన్నావని, మనుషుల చేత విడవబడిన వాడిగా ఉన్నావేమో ఈరోజు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను దగ్గర తీసుకున్నాను బిడ్డ, నేను ఏర్పరచుకున్నాను ఈరోజు నిన్ను. ఇందాక పేతురు గ్రంథంలో అదే చెప్పాను, ఏర్పరచుకున్నాను. అమూలమైన వాడు, సజీవమైన రాయి నువ్వు, తిరిగే లేదంటున్నాడు దేవుడు ఈరోజు. యోసేపుని దేవుడు ఎన్నుకొని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దానియేలుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇర్మియాని జైల్లో నుంచి శేషము మిగిలిన వాడిగా ఉంటే ఆ పట్టణంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి స్వతంత్రంగా బ్రతుకన్నాడు. ఎంత ప్రేమ అండి మన యేసయ్య ప్రేమ. ఆ దేవాతి దేవుని ప్రేమను పొందుకోవాలి ఈరోజు. దేవుని ప్రేమను పొందుకోవాలండి ఈరోజు. చదువుదాం 1 పేతురు 2:4. 1 పేతురు 2:4. 2 పేతురు ఇందాక చదువు కదమ్మా. ఓకే, లూకాసు వార్త 6:22. క్షమించండి, లూకాసు వార్త 6:22. లూకాసు వార్త 6:22. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఏంటండి? మనిషి కుమారుడు నిమిత్తము ఏంటంట? దేవుని యేసయ్య నిమిత్తము నువ్వు విసర్జించబడతావేమో. దేవుని చేత నువ్వు ఈ మనుషులు ఈ లోకంలో పాపాత్ముల ద్వారాను మనుషుల ద్వారాను ఇతరుల ద్వారాను నువ్వు విసర్జించబడుతున్నావేమో. మనిషి కుమారుని నిమిత్తము దేవుని ఆశ కలిగిన వారు, దేవునిలో ఎదిగేవారు ఏమన్నాడు? మనిషి కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించబడతావు, విసర్జించబడతావు, వదిలివేయబడతావు. నీ పేరు వెలవేసి మళ్ళీ నిందించడం, నీ పేరు చెడ్డదాన్ని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. వాట్ ఏ గుడ్ గాడ్ we have today. The blessed are thy when man shall hate you. ఈ లోకము నిన్ను ద్వేషించి విసర్జించి వదిలివేయబడినప్పుడు నువ్వేంటంట? ధన్యుడు అంట. హల్లెలూయా. రోమీయుల గ్రంథం 8వ అధ్యాయం, రోమీయుల గ్రంథం 8వ అధ్యాయం 38-39. ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఈ లోకంలో నువ్వు ఇంత విసర్జించబడి నిన్ను వెలవేయబడి కొట్టువేయబడి ఉన్నావు కదా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడవను బిడ్డ, నేను విడనాయని అంటున్నాడు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను. చూడండి, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవువైనను అధికారులైనను ఎత్తైనను లోతైన సృష్టిమైన మరి ఏదైనా. ఇవన్నీ కేటగిరీలు మనం విడగొట్టడానికి. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలో ఎడబాపు నెరవని రుడిగా నమ్ముచున్నాను. Who can separate the love of God? Who can separate from the love of God? ఎవరండి నిన్ను సపరేట్ చేసే దేవుని దగ్గర నుంచి? నువ్వు దేవుని గట్టిగా పట్టుకుంటే ఎనీవన్ కెన్ సపరేట్ ఫ్రమ్ గాడ్? నో వన్ క్యాన్, నో వన్. చూడండి, ఈరోజు నీ జీవితంలో ఏమేమైతే పోగొట్టుకున్నావో, ఏదైతే పోగొట్టుకున్నావో, no one can separate from the love of God. No one separate from the love of God. God will bless you so much. ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇక్కడ ఉన్న వారందరూ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నువ్వు ఎంత తిరస్కరించబడుతున్నావో, ఎంత మనుషుల చేత నువ్వు విడనాడబడుతున్నావో,
ఈ లోకము చేత ద్వేషించబడుతున్నావో, నిందలు వేయబడుతున్నావో, అవమానాలు పడుతున్నావో, నా యేసయ్య నిన్ను అంతగా ఆశీర్వదించబోతున్నాడంట. రిజెక్షన్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. అందరము పైకి లేచి నిల్చుందాం, ప్రార్థిస్తాం ఈ సమయంలో. దేవుడు నమ్మదగిన వాడు బిడ్డ, దేవుడు నమ్మదగిన వాడు. God is so loving you today. God is loving you so much. ఈరోజు 6వ తైల అభిషేకం. Take the anointing oil everyone. Pour out. ఈరోజు నీ తిరస్కారమును దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఈ లోకము నుంచి వెలవేయబడిన నీ లోన్లీనెస్ను దేవుడు తీసివేయబోతున్నాడు. మనుషుల చేత విడనాడబడ్డావేమో, ద్వేషించబడ్డావేమో, మరి జైల్లో ఉంచబడ్డావేమో, అనేకమైన అవమానాలు నిందల చేత నువ్వు ఉంచబడ్డావేమో బిడ్డ. ఈరోజు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఎవరు విడిచినా, ఎవరు విడినా, విడవకపోయినా, గివ్ ఇట్ టు మీ నా. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ రిజెక్షన్ నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఈరోజు ఆయన ప్రేమలో స్థిరపరుస్తున్నాడంట. అందరం కూడా నీ చేతులు చాచండి. ఈరోజు ఫేస్బుక్లో ఉన్నవారు, యూట్యూబ్లో ఉన్నవారు, టేక్ ద ఆయిల్ అనాయింటింగ్ టుడే రైట్ నౌ. దోస్ హూ ఆర్ రిజెక్షన్, but God is going to turning to blessing tonight. You will become such a great testimony entire the whole world. God is going to make you like a Joseph. Joseph is a rejection. God made him as a prime minister of Egyptians. ఈరోజు నువ్వు రిజెక్ట్ చేయబడుతున్నావేమో, ఈ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేయబోతున్నాడే. నువ్వు రిజెక్ట్ చేయబడ్డావేమో, ఒక కంపెనీకి నిన్ను దేవుడు ఒక సీఈఓగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు రిజెక్ట్ చేయబడ్డావు, నీ వ్యాపారంలోనే మెయిన్ వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు రిజెక్ట్ చేయబడ్డావేమో, ఒక మంచి ఎడ్యుకేషనల్ సెంటర్కే నువ్వు మెయిన్ వాడుగా కాబోతున్నావు. నువ్వు రిజెక్ట్ చేయబడ్డామో, ఒక మంత్రి, ఒక ప్రధానమంత్రిగా, ఒక మంత్రిగాను, ఒక ఎమ్మెల్యే గాను, ఒక కార్పొరేటర్ గాను దేవుడు నేను లేపబోతున్నాడు బిడ్డ. దేవుడు ఈరోజు అమూల్యమైన వాడివి, సజీవమైన వాడివి. ఆయన నమ్ముకొని ఆయన దగ్గరకు వచ్చిన వాడు చెయ్యి విడవడు. దయచేసి సేవకుడు అయితే ఒక గొప్ప సేవకునుగా, ఈ లోకంలో అన్ని సేవల కంటే గొప్ప సేవగా నేను ఉంచబోతున్నాడు. ఎవరెవరైతే లైవ్లో చూస్తున్నారు, టేక్ ద అనాయింటింగ్ ఆయిల్ టుడే. అందరూ కూడా చేతులు చాచండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. నజరేయునగు యేసు వారి హస్తంలో పోయబడిన ఈ 6వ తైల అభిషేకము అభిషేకించండి, అగ్ని జ్వాలలు మన్నించండి ప్రభువా. ఈరోజు ఈ అభిషేకము వలన వారిలో స్థిరమైన ప్రేమ, స్థిరమైన ఓర్పు, నిరీక్షణ వారి జీవితంలో ఉండండి అయ్యా. వారి జీవితంలో నిలబెట్టండి. వారికి కావలసిన అంతయు అయ్యా అధికంగా దయచేయము నాయన. దేవా, వారి జీవిత కాలమంతా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. 2 చేతులు పెట్టుకోండి. అందరూ చేతులు పెట్టుకోండి. ఈరోజు అందరూ చేతులు పెట్టుకోండి. ప్రభువా, ఈరోజు ఈ లోకము చేత కొట్టువేయబడి, ఈ లోకము చేత తిరస్కారమునకు గురైన నేను, మనుషుల చేత విడవనాడబడి, మనుషుల చేత నిందలు, అవమానాలు, కష్టాలు, వేదనలు, మరణ బాధలు, వేదనలు, ఈ లోకంలో దేవదూతల సైతము ఎవరు నన్ను విడిచినా విడవకపోయినా నువ్వు అంటున్నావు నన్ను విడవనైనా. అయ్యా, ఈ రోజునైనా మరి ఈ విసర్జించబడినదే గొప్ప ఆశీర్వాదకరంగా యోసేపు వలె, దానియేలు వలె, ఇర్మియా వలె, పౌలు గారు వలె ఈ ఖైదులుగా ఉంచబడిన ప్రతి బిడ్డని ఉన్నతమైన స్థితిలో వారిని ఉంచవయ్యా. పౌలు గారు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, అంత ఎక్కువగా అభ్యసించి నీ కృపావాక్యము ప్రపంచ దేశాలకి అందించిన ప్రధానమైన దాసుడిగా ఉంచావు. నన్ను కూడా నిలబెట్టునాయన. అలాగే పౌలు గారు వలె నిలబెట్టునాయన, పేతురు గారు వలె నిలబెట్టు. యేసయ్యా, నేను ఈ లోకంలో నా భర్త చేత, నా భార్య చేత నిందించబడుతున్నానేమో. ఈరోజు ఎంతమంది ఈరోజు తిరస్కారానికి గురి అవుతున్నారు. బ్యాక్గ్రౌండ్ సౌండ్ బెంచ్ నాన్న, బ్యాక్గ్రౌండ్ సౌండ్ బెంచ్. ఎంతమంది తిరస్కారానికి గురి అవుతున్నావో దేవుడు ఏమన్నాడో తెలుసా? బిడ్డ, నా ప్రేమ, నా దయాళత్వము, నా కనికరము నిన్ను విడవనే విడవదు బిడ్డ, విడనాడబడదు బిడ్డ. ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. Who can separate from the love of God? ఎవరు నిన్ను నా నుంచి దూరం చేయగలరు?
ఈరోజు నువ్వు ఏడు బిడ్డ. అయ్యో నాకు అంత వ్యతిరేకమే, అంత ఏంటి నా పరిస్థితి, ఏంటి నా పరిస్థితులు, నా స్థితిగతులు ఇలా ఉన్నాయేంటి, అయ్యో అయ్యో నేను ఒంటరి వాడినై ఉన్నాను అనుకున్నావు బిడ్డ. తిరస్కరించబడిన ఒంటరి వాడు 1000 మంది ఆగునంట బిడ్డ. 1000 మంది బలము నీకు ఇస్తున్నానే. దేవుడు అంటున్నాడు, ఈరోజు ఈ లోకంలో మరందరికంటే నేను మరి ఎక్కువగా నేను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ, మరి ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాను. Who are the rejected today? They are going to receiving 1,000, 10,000 times the blessing coming for you right now. నీ వ్యాపారంలో ఈరోజు గొప్పవాడిగా దేవుడు చేయబోతున్నాడు. నీ ఇన్స్టిట్యూషన్లో దేవుడు గొప్పవాడిగా చెబుతున్నాడు. నీ జాబ్లో గొప్పవాడిగా చేయబడబోతున్నావు. నీ కుటుంబంలో గొప్పవాడిగా చేయబోతున్నావు. సేవలో గొప్పవాడిగా చేయబడుతున్నావు. నీ వ్యాపారములన్నిటిలో ప్రతి దానిలో నువ్వు గొప్పవాడిగా చేయబడబోతున్నావు బిడ్డ. దేవా, నా సహాయము నీదేనయ్యా. నా సహాయము నీ దగ్గర నుంచే రావాలి కానీ నాకు ఎక్కడి నుంచి వద్దు నాయనా. నన్నందరూ ఒంటరివాణిగా చేశారు, నన్నందరూ ఒంటరివాణిగా చేశారు, నన్నందరూ వదిలిపోయారు. కానీ నువ్వు ఒక్కడివే నన్ను విడనాడలేదయ్యా. నన్ను ఒక్కడిని మాత్రమే నన్ను వదిలిపెట్టలేదు. అయ్యో ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. లార్డ్, ఐ లవ్ యు లార్డ్, ఐ లవ్ యు లార్డ్, ఐ లవ్ యు లార్డ్, ఐ లవ్ యు టుడే. నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా, నీ ప్రేమ ఎంత గొప్పది, ఎంత బలమైనది నాయనా. లార్డ్, టుడే ఆన్వర్డ్స్ నా జీవిత కాలమంతా, నా జీవితం అంతా నన్ను బహు గొప్పవాణిగా చేస్తావని నేను నమ్ముతున్నానయ్యా. యోసేపు వలె, దానియేలు వలె, పేతురు వలె అయ్యా, అదే విధముగా నువ్వు కూడా తిరస్కరించబడ్డావు కదా. ఈ లోకానికి రక్షకుడు అయినావు, ఈ లోకానికి గొప్ప దేవుడు అయినావు, ఈ లోకానికే సర్వ సృష్టికర్త కదా నాన్న. ఈరోజు నన్ను కూడా అలాగే ఆశీర్వదించు బిడ్డ. నీ నిందలు, అవమానాలు దేవుడు తీసివేస్తున్నాడు ఈ అభిషేకం ద్వారా. నీ ఏడ్పును దేవుడు తీసివేస్తున్నాడు. నీ దుఃఖము కన్నిటిని దేవుడు ఆనంద పుష్పితాలుగా చేస్తున్నాడు. నీ మరణాన్ని జీవముగా చేయబోతున్నాడు. నీ యొక్క కరువు, దరిద్రము, కటిక పేదరికమును దేవుడు ఆశీర్వాదాలుగా దేవుడు మార్చునుగాక. దేవా, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు, ఈ లైవ్లో సువార్త వింటున్న వారు, ఈ లైవ్లో పాల్గొన్న వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించు, వారి కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా. నా కుటుంబం లేపబడాలి, నా కుటుంబము లేపబడాలి. ఈ రోజు నుంచి నేను గొప్ప సాక్షిగా ఉంటానయ్యా. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని అడ్డంకు వచ్చినా, ఈ లోకంలో నన్ను తిరస్కరించిన ఎవరు నన్ను నిందించినా నువ్వు నన్ను తిరస్కరించవు. నువ్వు ఒక్కడివే నన్ను ఆదరించేవాడివి, నువ్వు ఒక్కడివే నన్ను ప్రేమించిన వాడివి, నువ్వు ఒక్కడివే నన్ను చూచువాడివి నాయనా. దేవా, ఈ రోజు అన్నిటిలో నుంచి నన్ను తప్పించు నాయనా. ఇక నుంచి నా జీవితాన్ని మార్చివేస్తున్న గొప్ప దేవుడు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఈరోజు ఈ బిడ్డలున్న, ఇక్కడున్న వారిని, ఫేస్బుక్లో ఉన్నవారిని, లైవ్లో ఉన్నవారిని, ప్రతి ఒక్కరిని నీ నామములో అందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపాని, వాత్సల్యత, అనుగ్రహముతో నింపమని నజరేయునగు యేసుని నామములో వేడుకుంటూ ప్రార్థించున్నాము తండ్రి. అందరూ 7 సార్లు ఆమేన్ చెబుదాం. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.